నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. గత కొంతకాలం నుంచి కూడా టాలీవుడ్లో జానీ మాస్టర్ వర్సెస్ సృష్టి వర్మ ఇష్యూ మనందరికీ తెలిసిందే. జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా జానీ మాస్టర్ ఒక ఇంటర్వ్యూ, అలాగే సృష్టి వర్మ కూడా ఒక ఇంటర్వ్యూ పైన కోర్టులో జరిగిన ఇష్యూస్ని కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ ట్విట్టర్లో కూడా కొన్ని ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం సృష్టి వర్మ తన స్టోరీలో తను పోస్ట్ చేసింది, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విన్స్ కేస్ అగెన్స్ట్ కొరియోగ్రాఫర్ జానీ బాషా హూ హ్యాడ్ challenged the chamber's orders in district court on the grounds of proven sexual harassment at workplace charges అని చెప్పి తను ఒక లెటర్ వాయిస్ ఆఫ్ ఉమెన్ది రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని కౌంటర్ చేస్తూ జానీ మాస్టర్ కూడా చాలా గట్టిగా రిప్లై ఇచ్చారు. సొంత లాభాల కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకు సంబంధించి వచ్చిన తీర్పును మీకు అనుకూలంగా వచ్చినట్లు మార్చి మరో కేసుతో ముడిపెట్టి కేసులు పెడుతున్నారు అని చెప్పి. అసలు ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఆమె పెట్టిన పోస్టుకు ఈయన ఇచ్చిన రిప్లైకి ఏమైనా సంబంధం ఉందా? ఆయన తొలగించబడిన దానికి ఈ ఆర్డర్స్కి ఏమైనా లింక్ ఉందా? అన్ని ఇంటర్లింక్ అండి. ఎందుకంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. ఎందుకనంటే ఈ ఇష్యూ అయిన తర్వాత పాష్ కమిటీ మెంబర్స్ ఎవరు కూడా ఓపెన్గా చెప్పలేదు. జానీ మాస్టర్కి సంబంధించి ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆయనకు అనుకూలంగా, సృష్టి వర్మకి సంబంధించి ఈమె సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈమెకు పాజిటివ్గా మాట్లాడారు తప్ప న్యూట్రల్గా ఎవరు చెప్పలేదు. సో దిస్ ఇంటర్వ్యూ రిగార్డింగ్ ద న్యూట్రల్ ఆడియన్స్, అస్సలు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ అనేది జోసెఫ్ గారు మీ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ ఇష్యూ తర్వాత అసలు మీరేం చేశారు, కోర్ట్ ఏం చెప్పింది, ఈ డెవలప్మెంట్స్ ఏంటి? అదేండి, ఇప్పుడు పాష్ కమిటీ రికమెండేషన్ మీదనే మేము జనరల్ బాడీ కండక్ట్ చేసాము. జానీకి కూడా అందులో ఇన్విటేషన్ ఉంది, జానీ రాలేదు. జానీకి ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు, వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది అని రాలేదు. సో జనరల్ బాడీ ఆధ్వర్యంలో, జనరల్ బాడీ ఇది సుప్రీం అండి ఏ అసోసియేషన్కైనా సార్. జనరల్ బాడీ పెట్టుకొని ఎలక్షన్స్ జరిగింది. ఎలక్షన్స్ జరిగిన తర్వాత జానీ కోర్టుకి వెళ్ళాడు, అంటే ఎలక్షన్స్ వెళ్ళదని. వెళ్ళడంతో పాటు ఓన్లీ ఎలక్షన్స్ కోసం వెళ్ళకుండా ఇప్పుడు అగేన్స్ట్ పాష్ కమిటీని పార్టీ చేశాడు, ఫిలిం ఛాంబర్ని పార్టీ చేశాడు, ఫెడరేషన్ని పార్టీ చేశాడు. సో వీళ్ళందరినీ పార్టీ చేశాడు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. సో వాళ్ళ తరఫు నుండి కూడా అది నిన్న కేసు డిస్మిస్ చేశారు, అది అతను వేసిన పిటిషన్ని. సో ఎగ్జాక్ట్లీ అది దానికి సంబంధించింది శశిని పెట్టింది అనుకుంటున్నాను నేను. యాంకర్ ఝాన్సీ, లక్ష్మీ మంచు, సృష్టి వర్మకు పాజిటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటే జానీ మాస్టర్ వాళ్ళపైన కూడా కౌంటర్ అటాక్ చేశారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక అమ్మాయికి మద్దతుగా ఉన్నారండి వాళ్ళు. ఇప్పుడు ఆ కేసు పర్టికులర్ ఆ కేసు అయితే ఏదైతే పోక్సో ఉందో అది కోర్టులో ఉంది, దాని గురించి నేను ఏం మాట్లాడాను. పాష్ కమిటీ ఇండస్ట్రీ వర్క్ ప్లేస్ ఎన్వైర్న్మెంట్ దాంట్లో సెక్షువల్ హరాస్మెంట్ ఉండొద్దు అనే దానికోసం వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. ప్లస్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే 24 యూనియన్స్లో కూడా ఇంటర్నల్ కమిటీస్ వేస్తున్నారు. వాళ్ళు అవి వేస్తే ఇంకా ఈజీ అవుతుంది. ఈ పార్టీకి వేయాల్సి ఉండేనేమో, వేసేసారండి. ఆల్మోస్ట్ డిలే జరిగిందని అనిపిస్తుందా? యా, ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలండి, అంటే డిలే జరిగిందంటే మీరు పాజిటివ్ కూడా చెప్పు. ఇప్పటివరకు ప్రాబ్లమ్స్ అలాంటివి జరగలేదు కూడా అనుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇంకో రకంగా కూడా అడగొచ్చు జోసెఫ్ గారు, జరిగినవన్నీ తెర మీదకి రాలేదని అనుకోవచ్చేమో. అదే నెగిటివ్ అది చాలా మంది మాట్లాడతారు. నేను పాజిటివ్ సైడ్ కూడా చూడండి ఒకసారి అంటున్నాను. నేనేమంటున్నాను, ఇప్పుడు నిర్భయ లాంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, వెరీ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ జరిగితే ఒక చట్టం వచ్చింది, దిశా చట్టం. సో అట్లనే ఇక్కడ వర్క్ ప్లేస్లో వెరీ సేఫ్ ఎన్వైర్న్మెంట్ ఉంది కాబట్టి ఇప్పటివరకు దాని అవసరం పడలేదు. సో ఇప్పుడు ఇండస్ట్రీ అనేది అందరికి రీచబుల్ అయిపోయింది. ఒకప్పుడు లిమిటెడ్ మనుషులకే రీచబుల్ ఉండేది, ఇప్పుడు అందరు రీచబుల్ అయ్యేది. డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు, డిఫరెంట్ స్టేట్స్ నుండి వస్తున్నారు. సో ఇలాంటిది ఒకటి ఉండడం అప్రిషియేట్ చేయాలి. దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి అందరం దాన్ని సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. ఓకే ఓకే అంటే చాలా పెద్ద ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎంతోమంది ఇతర రాష్ట్రాల ఆర్టిస్టులు కూడా ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉంటారు కదా. ఇలాంటి ఇన్సిడెంట్స్ నెక్స్ట్ వచ్చే వాళ్ళ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తాయని అనుకోవచ్చు? ఉంటాయండి, ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. సో వాళ్ళు ఇండివిజువల్ అయినా కూడా బిహైండ్ చాలామంది ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళు సపోర్ట్ కావాలి. వేరే ఫీల్డ్ ఏదైనా జాబ్ చేసుకుంటే కొద్దిగా ఈజీగానే పర్మిషన్స్ రావచ్చు. స్పెషల్ సినిమా అంటే కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఆల్రెడీ ఉంటాయి. ఇలాంటి జరిగినప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద. సో మీ ద్వారా ఏం చెప్తున్నా అంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ అనేది చాలా మంచి ప్లేస్. దాంట్లో ఎస్పెషల్లీ డ్యాన్స్ ఫీల్డ్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, చాలా వెరీ సెక్యూర్గా ఉంటుంది. ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. అంటే ఏదో అవుట్ సైడర్ నుండి కదా, నేను అనుభవించి 34 years నుండి ఉన్నాం ఇండస్ట్రీలో. ఇప్పటివరకు ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. గర్ల్స్ ఆర్ వెరీ సేఫ్, సెక్యూర్.
అఖిల నీలో ఈ కళా వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగ సిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్.